చేసిన పనుల్లో కూడా మీరు పూర్తిగా ఇది ఇది పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈరోజు ట్రాన్స్పరెన్సీ లేనందువల్ల మీరు ఏదైనా కార్యక్రమం చేపడితే కూడా అదేదో గూడు పుటాని మాదిరి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఏఐ డేటా సెంటర్కి సంబంధించి ఉర్సా కంపెనీకి ఇచ్చారు. అది ఏఐ డేటా సెంటర్స్ అనేది వాళ్ళ వరల్డ్ వైడ్ కూడా దానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది దీన్ని వాడేవాళ్ళు ఉంటే వాళ్ళకి 5,700 సెంటర్లు ఉన్నాయి. ఇండియాలో దాదాపు 80 కోట్ల మంది దీన్ని వాడేవాళ్ళు వస్తారు. వాళ్ళకి 130 సెంటర్లు మాత్రమే డేటా సెంటర్లు ఉన్నాయి, ఏఐ డేటా సెంటర్లు. కాబట్టి ఏమంటే వాళ్ళకి ఖచ్చితంగా మరి కంపెనీలు రావాలి, వాళ్ళు అది చేయాలి. మీరు చేసిన దానికి ఇప్పుడేమి మీరు దాన్ని యాక్చువల్గా వాళ్ళకి 50 లక్షలకి ₹1,00,00,000 ఇచ్చారు ఎకరా. కానీ ప్రెస్లో 99 పైసలకని వస్తే ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకించాయి సహజంగానే. మీరు నిజంగా ట్రాన్స్పరెంట్గా బాబు ఇది ఏఐ డేటా సెంటర్సు, దీన్ని ఇవాళ ఇది చాలా అవసరము, అన్ని దేశాలు కూడా దాన్ని ఇచ్చేస్తూ ఉన్నాయి, మనం కూడా దానికి ప్రయారిటీ చేసుకోవాలి. ఈ కంపెనీలు కూడా మామూలు కంపెనీలు కాదు. జైతాళూరి లాంటి వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు అమెరికాలో పెట్టుకున్నారు, వరల్డ్ వైడ్ కూడా వాళ్ళకి సిస్టమ్స్ ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి మేము ఇది ఇస్తున్నాం, 50 లక్షలకి ఇస్తున్నాం, ₹1,00,00,000 ఇస్తున్నామంటే ఎవరు వ్యతిరేకించిండే వాళ్ళు కాదు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ లేవు. రెండోది ట్రాన్స్పరెన్సీ లేదు. ట్రాన్స్పరెన్సీ లేనందువల్ల ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా ఇవాళ మీరు ఇది చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు గవర్నమెంట్ విషయంలో మీరు ఏవైతే ప్రజలకి అవసరమైనవి ఉన్నాయో వాటిపైన దృష్టి సారించండి. ఇవాళ తాగునీరు సాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వండి. ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా నిధులు కేటాయించండి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మీరు నిధులు కేటాయించకపోతే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టుల చుట్టూ మొన్నటి వరకు పోలవరం గురించి చెప్పాము, ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల పోలవరం బనకచెర్ల గురించి మేము చెప్తామంటే ప్రజలు సాటిస్ఫై గారు, ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురవుతారని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం.